శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి. మరి చాలా అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు ఎస్పెషల్లీ మన ఛానల్లో ప్రసారం కాబోతున్నవి. ఏ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా మీ కర్మబంధము అనేటువంటిది తొలగిపోబోతున్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది రాబోయే 6 నెలలు, ఏ రాశి వారికి మరి ఏ విధమైనటువంటి స్వభావం, ఏ విధమైనటువంటి కర్మబంధం ఏర్పడబోతుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. సా సి సు సే పేర్లతో మొదలయ్యేటువంటి వారు లైక్ గా గి ఆల్సో కుంభరాశిగా చెప్పబడేటువంటి వారు. మరి కుంభరాశి వారు 2025 జూన్ జూలై నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎంతో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు, ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వివాహం చేసుకుంటా అని చెప్పి చేసుకోకుండా మోసపోవడాలు. అఫ్కోర్స్ ఇది కొత్త ఏం కాదు. 2018, 19, 20, 21, 22 ఆ లోపు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. సో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ముక్కుకు సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, కొంతమేర వాహన ప్రమాదాలు, సర్జరీస్ జరగడాలు, ఇలా ఎన్నెన్నో కూడా కొంతమేర కొందరు కుంభరాశికి సంబంధించిన వారు కొంత షార్ట్ టెంపర్స్ కూడా ఉంటారు. అప్పుడే బాగుంటారు, అప్పుడే కోపానికి వస్తారు. ఆ కోపానికి వచ్చిన తర్వాత కోపంలో ఏం మాట్లాడతారో కూడా బాధ్యత. ఇంకా కొంతమంది స్త్రీమూర్తులకైతే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. చాలా అవస్థలు కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. పాప స్త్రీమూర్తులకు ఇప్పుడున్నటువంటి సందర్భాలలో కూడా గత నెల 2 నెలలు రాబోయే రోజులలో తప్పకుండా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, శరీరము ఇలా వణికిపోవడం కానీ, వీక్నెస్గా అయిపోవడం కానీ కొంత ఫేస్ చేస్తుంటారు. ఓకే, డన్, రైట్. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని అయితే చెక్ చేసుకోండి, అలా ఉండేటువంటి వారు. సో కుంభరాశి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ముందుకు సాగని సందర్భాలు అయితే ఫేస్ చేస్తున్నారు. రైట్, ఏదేమైనప్పటికీ కూడా మరి కుంభరాశికి సంబంధించి మరి ఏ దేవాలయము అంటే తప్పకుండా కూడా శ్రీశైలం మీకు మొట్టమొదటిది బాగుంటుంది. అటు పిమ్మట గానగాపూర్, గోకర్ణ క్షేత్రము చాలా బాగుంటుంది. అయితే అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు, సింగిల్గా ఉంటారు, సింగిల్గా మాట్లాడతారు. సింగిల్ విండో అంటే ఒక్కరిగా ఉంటారు, ఒక్కరే కూర్చుంటారు, ఒకరే రూమ్లో కూర్చోవడం, ఫోన్ ఒత్తడం, ల్యాప్టాప్ ఒత్తడం అంటే ఇష్టం. నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే సిగ్గు, నవ్వుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడలేరు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు, కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలను ఇష్టపడతారు. స్నేహితులకు తప్పకుండా విలువిస్తారు. బయటకు ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల చాలా ఆలోచనలు ఉంటాయి. 2 సార్లు పిలిస్తే గాని అంటారు. సో న్యాయము, సమానత్వం పట్ల ఆసక్తి, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. జీవితంలో హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉండవచ్చును. కష్టపడి సంపాదించినట్లు ధనం మాత్రమే నిలుస్తుంది మీకు. టెక్నాలజీ, పరిశోధన, వ్యాపారము, సేవా రంగంలో అద్భుతంగా రాణిస్తారు. మెడికల్ రిలేటెడ్ కూడా బాగుంటుంది. 30 సంవత్సరం తర్వాత స్థిరమైనటువంటి పురోగతి కనిపించే అవకాశం ఉంటుంది. భావాలను వెంటనే వ్యక్తపరచరు, నిజమైనటువంటి బంధాలను కోరుకుంటారు. స్నేహం ఏదైతే ఉందో ప్రేమగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ. జీవిత భాగస్వామిని నుంచి గౌరవం కానీ, అర్థం చేసుకోవడం కానీ కోరుకుంటారు ఈ యొక్క
కుంభరాశి వారు వీరికి ఖచ్చితంగా 2-3 బ్రేకప్స్ కానీ, వివాహం జరిగి డైవర్స్ కానీ, లేదా కొంతమేర ఎంగేజ్మెంట్ అయి వివాహం కాకుండా ఉండడం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంజనీరింగ్, ఐటీ, టెక్నాలజీ, పరిశోధన, సామాజిక సేవ, వ్యాపారం, ప్రభుత్వ రంగంలో మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు కూడా స్మరించుకోవాలి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా మీరు స్మరించుకోవాలి. అయితే కుంభరాశి వారు సాధారణంగా తమ కాలానికి ముందే ఆలోచించేటువంటి వ్యక్తులు, రేపటి గురించి ఆలోచిస్తుంటారు ఎక్కువగా కూడా. సో జీవితంలో ప్రారంభంలో కొంత ఒంటరితనము లేదా ఆలస్యం అనిపించినా కూడా తర్వాత మంచి గుర్తింపు అయితే లభించబోతున్నది. సో శివ ఆరాధన, శని ఆరాధన, కాలభైరవ ఆరాధన మీకు ఎంతో ఉపయోగంగా చెప్పబడుతున్నది. ఇక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో గడుస్తున్న రోజులలో కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, వ్యాపారం కానీ, సొంత ఇంటి కల కావచ్చును, లేదా సంతానం కావచ్చును, లేదా ఇంక ఏదైనా కొన్ని విషయాలకై తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసారో నిజంగా మీరు అదృష్టవంతులు. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది నేను చిట్కేసి మరి చెప్తున్నా. అంత ఈజీ విషయం కాదు ఈ విధంగా చెప్పండి. ఇలాంటి సమస్యలున్నా తప్పకుండా వన్స్ కన్సల్ట్ మీ జీవితంలో మార్పు అనేటువంటిది నేను చూపిస్తాను. ఇది ట్రూ. ఇక మీకు విశేషంగా మీ జీవితాన్నే మార్చేసేటువంటి దేవాలయం ఏమిటి అంటే తెలుసా? సామర్లకోట అనేటువంటిది గమనించండి. సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో మీ కర్మ బాధలను ఉపశమనం కలిగిస్తుంది. సామర్లకోట వెళ్ళండి, అక్కడ 1-2 రోజులు ఉండండి, చక్కగా జపం చేసుకోండి. ఓం నమ శివాయ అని కానీ, లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ జప సాధన చేసుకోండి. అదే విధంగా తారాపీఠ్ వెళ్ళేటువంటి వారు కూడా వెళ్ళొచ్చును. ఇంకా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఎవరైతే ఉన్నారో ఈ సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ దర్శనము అనేటువంటిది మీకు కర్మ బాధలను ఉపశమనం కలిగించడమే కాకుండా అదే విధంగా శివ కటాక్షము కావచ్చును, కుటుంబంలో అద్భుతమైనటువంటి శ్రేయస్సు, ఒక వెలుగు, మీ జీవితంలో ఒక వెలుగు వెలిగేటువంటి క్షణము ఇది. సో గో టు సామర్లకోట. ఈ యొక్క వీడియో చూసినటువంటి తర్వాత అప్పు చేసైనా వెళ్ళిరండి. అయితే ఈ మాట ఎందుకన్నాను అంటే పరిస్థితి బాగా లేకుంటే వెళ్ళిరండి. అయితే ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మీ కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు మాత్రమే తీసుకొని వెళ్ళండి. చాలా మంది అప్పులు చేసి అటు చేసి ఇటు చేసి వెళ్తారు. ఆ ఫలితం వాళ్ళకు సగం వెళ్తుంది, సగం మీకు వస్తుంది. కనుక మా దగ్గర ఒక భక్తున్నాడు, నందు అని చెప్పి పాపం అన్న, ఆయనే తను సంపాదించిన డబ్బులను పక్కన పెట్టుకొని ఆ డబ్బులతో నేను ఎంతవరకు అయితే పుణ్యక్షేత్రానికి వెళతానో అంతవరకు వెళ్ళి దాన్ని దర్శించుకొని వస్తాడు. సో అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి. ఓకే డన్. ఏదేమైనప్పటికీ కూడా ఆల్ ద బెస్ట్. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి.